14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. ఏం దిగిందంట? గాడిదను దిగగా. చూడండి, తండ్రి ఎదురుగా వచ్చే లోపల వెంటనే ఆక్సా ఏం చేస్తుంది? గాడిదను దిగగా, గాడిద మీద నుంచి దిగుతుంది. అంటే అవతల పెద్ద ఆయన ఉన్నాడు అని వెంటనే గాడిదను దిగుతూ ఉంది. చాలామందికి ఇప్పటి కాలపు పిల్లలకు ఇది లేదు. ఇప్పుడు టీచరు స్టూడెంటే ఉన్నాడు. టీచర్ నిలబడుకుంటే కూర్చొని స్టూడెంట్ మాట్లాడుతుంటే టీచర్ ఊరుకుంటుందా? పట్ట 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 4 గంటలు బిగుతుంది. ఏం నేర్చుకున్నావురా నువ్వు? డిసిప్లిన్. టీచర్ ముందర ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? నువ్వు లేచి నిలబడి చేతులు కట్టుకొని కదా టీచర్ దగ్గర మాట్లాడాలా అని అంటాం కదా. అలాగనే ఈమె ఏం చేస్తూ ఉంది? తండ్రి రాగానే ఆమె గాడిద దిగింది అంటే ఆమె దగ్గర ఏముందని? వినయ విధేయతలు ఉన్నాయి అని. ఇప్పుడు కాలంలో తండ్రి కానీ తల్లి కానీ వస్తుంది అంటే పిల్లలు చేతులు అలాగే కూర్చుంటారు. అవును, మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చినాడు, వెంటనే నేను లేయాలి కదా, ఈ స్థానము మా తల్లికి మా తండ్రికి ఇవ్వాలా అనేది కామన్ సెన్స్ కూడా లేని పిల్లల కాలం ఇది. అలా ఉన్నారు ఇప్పుడు పిల్లల జనరేషను. పెద్దవాళ్ళు వచ్చినారు. మాకు చిన్నప్పుడు అమ్మ వస్తుంది అంటే నాన్న వస్తుందంటే తెలియకుండానే మేము లేచి కింద కూర్చుంటుంది, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వారికి చేయిస్తుంటుంది. అంటే అది మనకెవరు నేర్పలే, మాకు తెలియకుండానే అది వాళ్ళ పితరుల ద్వారా అక్కడ నేర్చుకునేది మనము అలవాటుగా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు జనరేషను మనం వచ్చి నిలబడి ఇలా మాట్లాడుతున్నా కూడా కొడుకు కానీ కూతురు కానీ అలాగే కూర్చుంటారు. కూర్చొని మళ్ళా సమాధానాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకు ఇక్కడ చూడండి, ఈమె దగ్గర ఏముంది? మంచి వినయ విధేయతలు ఉన్నాయి. అక్కడ నాన్న రాగానే నీకేమి కావాలమ్మా అని అడుగుతుండగానే ఆమె ఏం చేస్తుంది? గాడిదను దిగుతూ ఉంది. అలాగనే మనము తల్లిదండ్రులనే కాదు, సేవకురాలు ఎవరైనా సరే వచ్చినప్పుడు లేచి నిలబడడం నేర్చుకోవాలి. సేవకుడు వస్తే అలా పోతుంటే అలాగనే కూర్చొని పచారులు చేయడం కాదు, అలాగే కూర్చొని మాట్లాడడం. అది తప్పున్నర. సేవకుడు వస్తున్నప్పుడు వెంటనే నువ్వు ఆ ప్రదేశం నుంచి లేచి నిలబడడం నేర్చుకోవాలి. లేచి అట్లా వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. కానీ